नमस्कार साथियों और प्यारे बच्चों, सभी को फिर एक बार ऑनलाइन क्लास में स्वागत है। आज का विषय बरसते बादल पाठ में 5वां बिट से और 12 बिट तक हम जानेंगे। ఈ వీడియోలో మనం 5th బిట్ నుంచి 12th బిట్ వరకు వ్యాకరణ అంశాలు ఏమిస్తారో తెలుసుకుందాము। 5th బిట్ సమాసం। ఫస్ట్ బిట్ చూడండి, समास में फर्स्ट बिट वर्षा ऋतु सबकी प्रिय ऋतु है। రేఖాంకిత శబ్ద का समास लिखिए। రేఖాంకిత శబ్ద అంటే గీత గీచిన పదమునకు సమాస లిఖియే। అసలు అది ఏం సమాసం? వర్షా ఋతు విగ్రహ వాక్యం వచ్చి వర్షాకి ఋతు। ఇక్కడ కీ అనే కారకని ఉపయోగించాము, కారక చిహ్నం కర్త, అది సంబంధ కారక చిహ్నం అయిన కీ కారకని ఉపయోగించాం। అంటే ఈ తత్పురుష సమాసాన్ని మనం గుర్తించుకోవాలంటే కారక చిహ్నాలు ఉపయోగిస్తాము మరియు దూసరా పద్ అనేది ప్రధానంగా ఉంటుంది। పూర్వపదము ఉత్తర పదము ఉంటాయి కదా, అలాగా దూసరా పద్ ప్రధానంగా ఉంటే మరియు కారక చిహ్నాలను ఉపయోగిస్తే అది తత్పురుష సమాసం। నెక్స్ట్ బిట్ इंद्रधनुष की सुंदरता ने मेरा मन मोह लिया। वाक्य के आधार पर सही जोड़ी पहचान कर लिखिए। ఇక్కడ అండర్లైన్ చేసిన వర్డ్ ఏంటంటే ఇంద్రధనుష్ కి సుందరతానే మేరా మన్ మోహ్ లియా। ఇంద్రధనుషు అనే శబ్దమునకు అండర్లైన్ చేశారు। ఇక్కడ సహీ జోడ్ ఏంటి అని అడుగుతున్నారు। ఇక్కడ ఇంద్రధనుషు అనేది తత్పురుష సమాసు, ఇంకొక శబ్దం ఇచ్చారు మేరా మన్ ద్విగు సమాస్ అని ఇచ్చారు। ఇంద్రధనుష్ ఇప్పుడే మనం చెప్పుకున్నాం, కారక చిహ్నాలు వచ్చి దూసరా పద్ ప్రధానంగా ఉంటే దానిని తత్పురుష సమాస్ అని అంటారని చెప్పుకున్నాం। సో ఇంద్రధనుషు అనేది తత్పురుష సమాసం। మేరే మన్ అనేది ద్విగు సమాస్ అని ఇచ్చారు, ఇక్కడ అది తప్పు। ఎందుకనంటే ద్విగు సమాసానికి సంఖ్యావాచకాన్ని ఉపయోగిస్తాము। సో మేరే మన్ అనేది ద్విగు సమాస కాదు। కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఇంద్రధనుషు తత్పురుషు సమాసం। నెక్స్ట్ బిట్ కణ్ కణ్ మే వహ ఖుషీ హై। రేఖాంకిత శబ్ద का समास विग्रह लिखिए। कण कण समास विग्रह क्या है? हर एक कण। कौन सा समास है? अव्ययी भाव समास। అవ్యయము అనగా లింగ వచన విభక్తి లేని దానిని అవ్యయము అని అంటారు। ఈ అవ్యయీ భావ సమాసములో పహలా పద్ అనేది ప్రధానంగా ఉంటుంది, దూసరా పద్ గౌణ హోతా హై। కాబట్టి కణ్ కణ్ అనేది కౌన్సా సమాస హై? అవ్యయీ భావ సమాసం। पशु पक्षी सावन में खुश रहते हैं। रेखांकित शब्द का समास विग्रह लिखिए। पशु पक्षी कौन सा समास है? द्वंद्व समास। ఇక్కడ మనల్ని ఏమడుగుతున్నారు? సమాసు విగ్రహం పశు ఔరు పక్షి। ఇక్కడ చూడండి, ఔరనే సముచ్చయ బోధకుని ఉపయోగించాము। ఇలాగా ఔరు యా అనే సముచ్చయ బోధకను ఉపయోగిస్తే గనక అది ఏం సమాసం? ద్వంద్వ సమాసం। ఇంకొకటి ఏంటంటే దోనోం పద్ ప్రధాన హై। రెండు శబ్దం ఉన్నాయి చూడండి, పశు పక్షి ప్రధాన హై, మాతా పిత ప్రధాన హై, అంటే దోనోం పద్ కో ప్రధాన హై, इसको क्या कहते हैं? द्वंद्व समासम। नेक्स्ट बिट्टू चातक गण आसमान में उड़ रहे हैं। रेखांकित शब्द का समास लिखिए। चातक के गण चातक गण కారకును ఉపయోగించాం కాబట్టి ఇది తత్పురుష సమాసం। నెక్స్ట్ బిట్ रोम सिहर उठते छूते वे भीतर अंतर। रेखांकित शब्द का समास लिखिए। भीतर अंतर दोनों पद प्रधान है। భీతర్ అంటే లోపల, అంతర్ అంటే తేడా, కానీ ఇక్కడ మీనింగ్ ఏమొస్తుందంటే హృదయ అనేది వస్తుంది। కాబట్టి భీతర్ అంతర్ సమాన ధర్మ హోతా హై, ప్రధాన హోతా హై, दोनों पद प्रधान होता है।
इसलिए भीतर अंतर द्वंद्व समास। नेक्स्ट बिट, मन भावन में कौन सा समास है? मन भावन में तत्पुरुष समास है। मन को भाता है, मन को भाता है, मन भावन है। को कारकను ఉపయోగించాం కదా కారక చిహ్నం, కాబట్టి మన్ భావన్ తత్పురుషు సమాసం. నెక్స్ట్ బిట్టు సంధి విచ్ఛేద్, అంటే 6వ వ్యాకరణాంశం సంధి గురించి ఉంటుంది. पंत जी मनोहर ढंग से कविता लिखते हैं, रेखांकित शब्द का संधि विच्छेद कीजिए. రేఖాంకిత శబ్దం ఏంటి? మనోహర్. మనః ప్లస్ హర్, ఇక్కడ సంధి విచ్ఛేద్ కరు అన్నారు కదా, కాబట్టి మనోహర్ కౌన్సా సంధి హై? కౌన్సా సంధి? విసర్గ సంధి. సంధి విచ్ఛేద్ కరు అన్నప్పుడు దో శబ్దం సే బననా, అంటే మనః ప్లస్ హర్ మనోహర్. అక్కడ ఓకారం వచ్చింది చూసారా, మనో ఓకారం వచ్చిందా, అక్కడ విసర్గలు అనేవి వస్తాయి చూడండి. మనః ప్లస్ హర్ మనోహర్. నెక్స్ట్ బిట్, सज्जन की बात सुनो, रेखांकित शब्द का संधि विच्छेद कीजिए. सज्जन, सत प्लस जन सज्जन, व्यंजन संधि. हर तृण में हम पुलकावली देख सकते हैं, रेखांकित शब्द का संधि विच्छेद कीजिए. पुलकावली, पुलक प्लस आवली, पुलकावली. नेक्स्ट, पाठशालाओं में शौचालय का ठीक प्रबंध होना चाहिए, रेखांकित शब्द का संधि विच्छेद कीजिए. शौचालय संधि विच्छेद करो, शौच प्लस आलय. ఇక్కడ పులకావలి శౌచాలయ చూడండి, పులక ప్లస్ ఆవలి, శౌచ్ ప్లస్ ఆలయ్, శౌచాలయ్. అంటే ఆకారం వచ్చింది చూడండి కలిపినప్పుడు కదా, ఇలా వస్తే కనుక ఇది దీర్ఘ సంధి. అంటే అకారానికి అకారము, ఇకారానికి ఇకారము, ఉకారానికి ఉకారం ఇలా పరమయ్యి వాని దీర్ఘములు ఏకాదేశముగా వస్తే కనుక అది దీర్ఘ సంధి అంటారు. అది తెలుగులో అయితే సవర్ణ దీర్ఘ సంధి. 7th బిట్టు శబ్ద సంక్షేప్. శబ్ద సంక్షేప్ అంటే ఫుల్ ఫామ్ అన్నమాట. ఫస్ట్ బిట్ చూడండి, वह व्यक्ति जो अपने देश के प्रति भक्ति रखता हो, एक शब्द में लिखिए. అంటే वह व्यक्ति जो अपने देश के प्रति भक्ति रखता हो, ఫుల్ ఫామ్ ఏమవుతుంది దీనికి? దేశభక్తి. ఏ వ్యక్తికి అయితే అపనే దేశకే ప్రతి తన దేశం పట్ల భక్తి ఉంటుందో వారిని ఏమంటామంటే దేశభక్త అని అంటారు. అర్థమైంది కదా, శబ్ద సంక్షేప్ అంటే ఫుల్ ఫామ్ అని అర్థం. जो मन को भाता है, एक शब्द में क्या है? मन भावन. जो कविताएं लिखता है, एक शब्द में कवि. जो सबसे ऊंचा है, एक शब्द में क्या है? सर्वोच्च. जो सोने का रंग का है, एक शब्द में क्या है? सुनहरा. जो सोने का रंग क्या है అంటే బంగారపు రంగులో ఉంటే కనుక దాన్ని ఏమంటాము? సున్నహరా. जो सबसे ऊंचा है, ఏదైతే అన్నిటికన్నా ఎత్తైంది ఉంటుందో దాన్ని సర్వోచ్చ అని అంటాం. మనం సుప్రీంకోర్టు ఉంది కదా, దాన్ని సర్వోచ్చ న్యాయాలయ అంటారు హిందీ మే. जो कविताएं लिखता है, ఎవరైతే కవితలు రాస్తారో వాళ్ళని ఏమంటాము? కవి. जो मन को भाता है, मन भावन. ఓకే, నెక్స్ట్ బిట్ దేఖియే. 8th బిట్టు ముహావరే లేదా కహావత్కు సంబంధించిన బిట్ ఇస్తారు వ్యాకరణాంశము. ఫస్ట్ బిట్ దేఖియే. हृदय छूना मुहावरे का अर्थ निम्न में से पहचान कर लिखिए. हृदय छूना, बहुत अच्छा लगना, నారాజ్ హోనా, ఖుషీ హోనా. ఇలాగ మనకి ఇక్కడ ఆప్షన్ అనేది ఇస్తారు, దానిలో మనం చూస్ చేసుకుని కరెక్ట్ ఆన్సర్ రాయాలి. హృదయ చూనా ఇస్ ముహావరే కే అర్థం బహుత్ అచ్చా లగనా. నెక్స్ట్, టూట్ పడనా ఇస్ ముహావరే కే అర్థం తేజీ సే జపటనా.
टूट पड़ना इस मुहावरे का अर्थ क्या है? तेजी से झपटना। हाथ लगना इस मुहावरे के अर्थ निम्न में से पहचान कर लिखिए। हाथ लगना, मारना, स्पर्श करना, भाग जाना। దీనిలో కరెక్ట్ ఆన్సర్ స్పర్శ करना। हाथ लगना इस मुहावरे के अर्थ స్పర్శ करना। ఓకే, ఇప్పుడు నెక్స్ట్ బిట్ చూద్దాం। 9th బిట్ లింగ వ్యాకరణాంశము। అంటే లింగ పైన ఒక బిట్ ఇస్తారు ఇక్కడ। कवि कवितायम लिखता है, रेखांकित शब्द का लिंग बदलकर वाक्य फिर से लिखिए। దీనికి ఆన్సర్ कवयित्री कवितायम लिखती है। कवि स्त्रीलिंग शब्द कवयित्री, लिखता है पुल्लिंग शब्द, लिखती है स्त्रीलिंग शब्द है। मोर सुंदर पक्षी है। नेक्स्ट बिट मोर सुंदर पक्षी है, रेखांकित शब्द का लिंग बदलकर वाक्य फिर से लिखिए। मोर स्त्रीलिंग शब्द मोरनी, सुंदर सुंदर, पक्षी पक्षी है, कड मोर लिंग बदलिए मोरनी। 10th వ్యాకరణాంశ వచన్। ఆల్రెడీ వచన్ అనే టాపిక్ మనం చెప్పుకున్నాము। చూడండి ఫస్ట్ బిట్ చూడండి। दादुर टरटर करते हैं। दादुर रेखांकित शब्द का वचन बदलकर वाक्य फिर से लिखिए। फिर से लिखिए అంటే సెంటెన్స్ మొత్తము రాయాలి। दादुर बहुवचन रूप दादुर, टरटर करता है। ఇచ్చిన వాక్యము దాదుర్ టరటర్ కరితే హై బహువచన రూపంలో ఉన్నది। ఏకవచన రూపం ఏంటి? దాదుర్ టరటర్ కరతా హై। नेक्स्ट मुझे घेर कर गावो सावन, मुझे घेर कर गावो सावन। मुझे रेखांकित शब्द का वचन बदलकर वाक्य फिर से लिखिए। मुझे की वचन बदलिए। मुझे అనేది ఏకవచనం, మై ప్లస్ కో ముజే। దీనికి బహువచన రూపు హమ్ ప్లస్ కో హమేం। గేర్ కర్ గావో సావన్, మై బహువచన రూపు హమ్। ఇక్కడ ముజే ఉంది కాబట్టి హమేం అనేది వచ్చింది। ముజే అంటే మై ప్లస్ కో ముజే అంటే నాకు, హమ్ ప్లస్ కో హమేం అంటే మాకు మనకు। నెక్స్ట్ బిట్ సమయ పర్ ఋతు ఆతీ హై। ఋతువుకి అండర్లైన్ చేసింది, దీన్ని వచనాన్ని మార్చి ఫిర్సే లిఖియే అంటున్నారు। సమయ పర్ ఋతువేం ఆతీ హై, ఋతు బహువచన రూపు క్యా హై? ఋతువేం। समय पर ऋतुवें आती है बहुवचन रूप కాబట్టి హైకి బిందువు ఉంది చూడండి। నెక్స్ట్ 11th व्याकरणांश काल। मेघ गरजते हैं इस वाक्य को भूतकाल में बदलकर लिखिए। काल कितने प्रकार के होते हैं? 3 प्रकार के होते हैं। ఈ 11th వ్యాకరణాంశం టెన్స్ మీద బిట్ ఉంటుంది। ఫస్ట్ బిట్ ఏంటి? మేఘ గరజతే हैं इस वाक्य को भूतकाल में बदलकर लिखिए। मेघ गरजे, मेघ गरजे అనేది సామాన్య భూతకాల్। నెక్స్ట్ वह पाठशाला गया इस वाक्य को भविष्यत काल में बदलकर लिखिए। वह पाठशाला गया ఇది అసలు ఏ కాలంలో ఉంది? భూతకాలంలో ఉంది। ఎలా తెలుస్తుంది? అక్కడ గయా వచ్చింది చూడండి। మరి నేపథ్యం రాలేదు ఎందుకని? దేనికంటే ఇది సకర్మక క్రియ కాదు, అకర్మక క్రియ కాబట్టి అక్కడ ఎవరు వెళుతున్నారు అంటేనే ఆన్సర్ వస్తుంది। దేనిని వెళుతున్నారు అంటే ఆన్సర్ లేదు కాబట్టి అది సకర్మక క్రియ కాదు కాబట్టి అక్కడ నేపథ్యం అనేది రాలేదు। ఇప్పుడు మనల్ని ఏమడుగుతున్నారు ఇక్కడ? భవిష్యత్ కాలమే బదలకర్ లిఖియే। వహ పాఠశాల, వహ అనేది పుల్లింగ ఏకవచనం కాబట్టి जा प्लस ఏగా जाएगा, जा प्लस ఏగా जाएगा। करेक्ट आंसर क्या है? जाएगा। वह पाठशाला जाएगा। सावन के मेघ झमझम बरसते हैं इस वाक्य को भूतकाल में बदलकर लिखिए। सावन के मेघ झमझम बरसते हैं అనేది ఏ కాలంలో ఉంది? వర్తమాన కాలంలో ఉంది। దానికి భూతకాలంలో మార్చాలంటే చూడండి సావనికే మేఘ్ జంజం బరసే, ఇది భూతకాలం।
నెక్స్ట్ పానీ బరస్తా హై. ఇస్ వాక్య కో భవిష్యత్ కాల్. పానీ అంటే పుల్లింగ శబ్దం కాబట్టి అక్కడ వర్తమాన కాలంలో చూడండి ఎలా వచ్చింది, పానీ బరస్తా హై. అదే భవిష్యత్ కాలం అయితే బరస్ ప్లస్ ఏగా బరసేగా. కాబట్టి ఆన్సర్ ఏంటి, పానీ బరసేగా. లాస్ట్ వ్యాకరణ అంశం శుద్ధ రూపు వాక్యం. శుద్ధ రూపు అంటే ఇక్కడ తప్పు ఇస్తే గనక వ్యాకరణ పరంగా సరిచేసి వాక్యాన్ని వ్రాయుట. ఫస్ట్ బిట్, मेरा मन झूलता है. इस वाक्य को शुद्ध रूप में लिखिए. मेरा मन झूलता है. అక్కడ ఏమిచ్చారు, మేరా మన్ జూలతా హై. హైకి బిందువు ఉంది, ఇక్కడ హైకి బిందు అనేది ఉండదు, అది బహువచన రూపు కాదు కదా. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ మేరా మన్ జూలతా హై. मैं मेरा गाँव गया. इस वाक्य को शुद्ध रूप लिखिए. మైకే సాత్ మేరా అనేది రాదు, దాని ప్లేస్లో ఏమొస్తుందంటే అపనా అనేది వస్తుంది. మై మేరా గావ్ గయా అనేది కరెక్ట్ ఆన్సర్ కాదు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మై అపనా గావ్ గయా. మైకే సాత్ మేరా, తుమ్కే సాత్ తుమ్హారా, వాకే సాత్ ఉస్కా, యహకే సాత్ ఇస్కా, హమ్కే సాత్ హమారా అనేవి ఎప్పుడూ రావు. వాటి ప్లేస్లో ఏమొస్తుందంటే అపన అనేది వస్తుంది, అది పుల్లింగం అయితే. అదే పుల్లింగ బహువచనం అయితే అపని, స్త్రీలింగానికైతే అపని అనేది వస్తుంది. నెక్స్ట్, మై కితాబ్ పఢ్ రహా హై. ఇస్ వాక్య కో శుద్ధ రూప్ మే లిఖియే. మనం ఆల్రెడీ విధివాచకులో మై వచ్చినప్పుడు చివరిన హెల్పింగ్ వర్బ్ అప్పుడు హూమ్ అనేది వస్తుందని చెప్పుకున్నాం. ఇక్కడ మై కితాబ్ పఢ్ రహా హై అని ఇచ్చాడు. కరెక్ట్ ఆన్సర్ ఏంటి, మై కితాబ్ పఢ్ రహా హూమ్. హూమ్ అనేది వస్తుంది. అచ్చా, ఈరోజుతో 10th క్లాసు ఫస్ట్ లెసన్ గ్రామర్ కంప్లీట్ చేశాను. మీకు అర్థమైందని భావిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ చేయండి. మరియు ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక కామెంట్ రాసి నాకు తెలియజేయగలరు. ధన్యవాదాలు.